హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా రెడ్మీ నోట్ 17ని నోట్ 17 ప్రోని వచ్చేపాటికి చైనాలో అయితే లాంచ్ చేశారు. మరికొన్ని రోజుల్లో ఇండియాలో కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పోకో బ్రాండింగ్లో తీసుకురావచ్చు డిప్లొమా మార్చి, లేదంటే ఇండియాలో వచ్చేపాటికి నోట్ 17ని నోట్ 17 ప్రోని వచ్చేపాటికి లాంచ్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే మనం రెడ్మీ నోట్ 17 ప్రో స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. డిస్ప్లే సైజ్ వచ్చేపాటికి 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే. మనకి 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేపాటికి పీక్ బ్రైట్నెస్ వచ్చేపాటికి 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేపాటికి 9000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకి బాక్స్లో వచ్చేపాటికి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్లో 22 వాట్స్ వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేపాటికి స్నాప్డ్రాగన్ 6S Gen 4 అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చేపాటికి గేమింగ్కి అస్సలు పనికిరాదు. ఈ ఫోన్లో ర్యామ్ టైప్ వచ్చేపాటికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో స్టోరేజ్ టైప్ వచ్చేపాటికి బేస్ వేరియంట్ 8GB RAM 128GB వచ్చేపాటికి UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది. అదే మీరు 256GB కానీ 512GB కానీ తీసుకుంటే UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది. ఈ ఫోన్లో కెమెరాస్ గురించి చెప్పాలంటే బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 2 కెమెరాలు అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేప్పటికి 50 MP అయితే వస్తుంది మెయిన్ కెమెరా. సెకండరీ కెమెరా వచ్చేప్పటికి 2 MP డెప్త్ లెన్స్తో అయితే వస్తుంది. మనకి మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 1080p వరకు అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేపాటికి 8 MP అయితే ఇచ్చారు. అసలు వీళ్ళు ప్రైజింగ్కి ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లా. ఫ్రంట్ 8 MP ఇచ్చారు. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ వచ్చేపాటికి 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్లో IP రేటింగ్స్ వచ్చేపాటికి IP66, IP68, IP69, IP69K అయితే వస్తుంది. మనకి ఈ ఫోన్లో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే వైఫై 5 కానీ, బ్లూటూత్ 5.1 కానీ, NFC కానీ 10 5G బ్యాండ్స్ అయితే ఇచ్చారు ఈ మొబైల్లో వచ్చేపాటికి. సెన్సార్స్ పరంగా కూడా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు, ఏమి స్కిప్ చేయలేదు. మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది మొబైల్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే వస్తుంది, HyperOS అయితే వస్తుంది. మనకి అప్డేట్స్ పరంగా చూసుకుంటే 3 years పాటు అయితే Android OS అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 4 years వచ్చేపాటికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ వచ్చేపాటికి 4 కలర్స్లో అయితే లాంచ్ చేశారు. నాకు పర్సనల్గా వచ్చేపాటికి బ్లూ కలర్ అయితే బాగా నచ్చింది. చైనాలో వచ్చేప్పటికి 4 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. 8GB RAM 128GB వచ్చేప్పటికి బేస్ వేరియంట్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 22,800 అలా అయితే తీసుకొచ్చారు. అదే 8GB RAM 256GB వచ్చేపాటికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 24,200 అలా అయితే తీసుకొచ్చారు. అదే 12GB RAM 256GB వచ్చేపాటికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 28,500 అయితే తీసుకొచ్చారు చైనాలో. అదే 8GB RAM 512GB వచ్చేపాటికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 30,000 అయితే పెట్టారు. ఈ ప్రైజింగ్కి ఇండియా వస్తే మాత్రం ఫోన్ వర్కౌట్ అయితే అవ్వదు. ఇండియాలో అయితే ఖచ్చితంగా ప్రైజింగ్ అయితే భారీగా పెట్టి అయితే తీసుకొస్తారు. ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే సర్వే అవుతాం అనేది కష్టమే. ఇండియాలో వచ్చేప్పటికి ప్రైజింగ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ పెడతారు. చైనాతో పోల్చుకుంటే ఒక 4,000 అయితే 4,000 5,000 ఎక్కువే పెడతారు వీళ్ళు. ఆ ప్రైజింగ్కి ఇండియాలో లాంచ్ అవుతే మాత్రం సర్వే అవుతాం అయితే చాలా కష్టం. చూద్దాం మరి ఇండియాలో ఎంత ప్రైజింగ్ పెడతారో. నేను అనుకుంటాం అయితే కొన్ని మార్పులు అయితే చేస్తారు. ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్గా అయితే ఇవ్వచ్చు, ఫ్రంట్ కెమెరా అయితే చేంజ్ చేయొచ్చు. చూద్దాం మరి ఇండియాలో లాంచ్ అయ్యాకైతే తెలుస్తుంది ప్రైజింగ్ ఎంత పెడతారో, ఏమైనా మార్పులు చేస్తారా అనేది. వీడియో చేస్తాకైతే చాలా కష్టపడ్డాను. ఎంతవరకు మీరు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తామైతే మర్చిపోమాకండి.